ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోనా గ్రంథం నుండి 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఈ చదివిన మాటలో యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు కలిగిన ఉపద్రవాన్ని బట్టి తను ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. తన మనవి నీ యొద్దకు చేరుతుంది అంటున్నాడు. ఈ వచన భాగంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించినప్పుడు అనేకమైన క్లిష్ట సమస్యలకు జవాబులు దొరుకుతాయి. ప్రార్థన మన బ్రతుకులను నిలబెట్టేదిగా ఉంటుంది. ప్రార్థన ఒక కట్టడము కట్టినప్పుడు పునాది వేసిన ఆ పునాది బయటికి కనబడదు. అదేవిధంగా ఆత్మీయ జీవితానికి ముందుకు కొనసాగడానికి, ఎత్తుగా ఎదగడానికి ప్రార్థన ఆధారం కావాలి. అయితే ప్రార్థించే ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? ప్రార్థించే ఈ ప్రార్థనకు జవాబు ఏ విధంగా దొరకబోతోంది? చాలాసార్లు ఈ ఆలోచన కలిగి ఉంటాం. ప్రార్థిస్తాం, చాలాసార్లు మనుషుల ముందు ప్రార్థిస్తాం, మనుషులు అర్థిస్తాం, చేసి పెట్టవా అని అడుగుతాం. కానీ వాటన్నిటి నుండి జవాబు దొరకకపోవచ్చునేమో. కానీ నువ్వు చేతులెత్తి కనులెత్తి ఆ యెహోవా దేవుని వైపుకు చూసినప్పుడు, నీ యొక్క మనవి దేవుని సన్నిధానంలో ఆ కలువరి శిలువలోకి చూసినప్పుడు, నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకున్నవాడవు, పొందుకున్న దానవు అవుతావు. యోనా ప్రార్థించినాడు, దారి తప్పినాడు. అయినా సరే దేవుని కృప మాత్రం విడిచిపెట్టిపోలేదు. ఈ యొక్క ఉదయకాలము మనం కూడా ఆయనకు ప్రార్థించే వారంగా ఉండి అనేకమైన గొప్ప జవాబులు పొందుకుందామా? నిన్ను దేని కొరకు రూపించాడో, నేను దేని కొరకు సిద్ధపరుస్తున్నాడో, నేనే మార్గంలో నడిపిస్తున్నాడో, ఒకవేళ వెళుతున్న మార్గంలో కష్టంగా ఉంటే ఆయన సన్నిధానంలో ఆయన బలాన్ని పొందుకొని ముందు కొనసాగుటకు, అయ్యా నాకు శక్తి దయచేయవా అని అంటూ ఆయనకు మనవి చేసే వారంగా ఉందా. మనుషుల ముందు కాదు, దేవుని ముందు నువ్వు నీకు కావలసిన ప్రతిదీ అడిగి పొందుకునే వారంగా, విడుదల పొందుకునే వారంగా, సహాయాన్ని పొందుకునే వారంగా, ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా కొనసాగుదాం. అట్టి నమ్మకమైన ప్రార్థనా జీవితం దేవుడు మనకు అనుగ్రహించి స్థిరపరిచి ప్రతి పరిస్థితుల్లో నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీ సన్నిధానం తోడుగా ఉంచినందుకు వందనాలు. దేవా, మేము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, చాలాసార్లు మేము నాయన ఎవరెవరి దగ్గరో మేము ప్రార్థిస్తున్నాం, ఎవరెవరినో అడుగుతున్నాం. నా తండ్రి, మాకు కావలసిన అక్కర్ల కొరకు, అవసరతల కొరకు అడిగే వారంగా ఉన్నాం. వాటన్నిటినీ తీర్చేవాడవు నీవు మాత్రమే. నా తండ్రి, అన్నిటికన్నా మించిన రక్షణ భాగ్యం ఇచ్చినావు. విశ్వాస జీవితంలో నమ్మకంగా, పరిశుద్ధంగా కొనసాగడానికి కావలసిన శక్తి బలాన్ని ఇచ్చేవాడవు నీవే. యేసయ్యా, అలనాడు యోనా చేప కడుపులో ఉండి ప్రార్థించినాడు, అగాధంలో ఉండి ప్రార్థించినాడు. నా తండ్రి, ఈ సమయంలో మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందుల మధ్య నుండి ప్రార్థన చేస్తున్నాం. జవాబిచ్చేవాడు కేవలం నీవు మాత్రమే అని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. అట్టి నీ జవాబు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ స్తుతులు చెల్లిస్తూ నాయన జవాబు అనుగ్రహించి నెమ్మదిపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.